యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఎవరు చేస్తారండి? అసలు ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనకి లెంత్ బ్రెడ్త్ కలిపి ఒకటే, లెంత్ బ్రెడ్త్ తర్వాత విడ్త్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు స్పేస్ అనేటటువంటిది, టైం అనేటటువంటిది ఫోర్త్ డైమెన్షన్. తర్వాత మనకి లెంత్ బ్రెడ్త్ అండ్ విడ్త్ కాకుండా అప్పుడే చూడగలుగుతాము ఈ ఫోర్త్ డైమెన్షన్లో టైం అన్నమాట. యాస్ట్రల్ ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ శరీరంతో కొన్ని చోట్లకు మనం వెళ్ళలేం. పోనీ మైథలాజికల్ స్టోరీలో చెప్తున్నాను. మన భూమి మీద ఉన్న శంబాలా గ్రామం భూమి మీదే ఉంది. అది పుందాక్ పురూలియా జిల్లా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లోకి వస్తుంది. ఒక ఊరే, అటు ఇటు అంతా జార్ఖండ్. అందువలన అక్కడ మీరంతా కూడా ఫాజిల్స్ ఉంటాయి. ఫాజిల్ థియరీ, ఫాజిల్స్ అంటే ఏంటంటే ఆనందమూర్తి గారు ఆ సాక్షాత్తు డైనోసర్లు, ఆ తర్వాత అక్కడ పులులు, సింహాలు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసర్లు ఉన్నటువంటి కూడా వాటి స్కల్స్ అన్నీ కూడా మనకి ఏమైనా ఫాసిల్స్గా రాక్గా మారుతుంది. ఆ రాక్స్ అన్నీ అక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నాయి, మ్యూజియంలో. ఆనందమార్గ ఆనందనగర్ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఆ తర్వాత కలకత్తాలో మన బాబాగారు లేక్ గార్డెన్స్లో, కలకత్తా బాబాగారు క్వార్టర్స్లో దేశ విదేశీయులందరూ కూడా వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు. సో అటువంటి ఆనందమూర్తి గారు ఏమైంది, అక్కడ ఫాజిల్స్ అనేటటువంటివి ఈ భూమి శంబాలా గ్రామంలో ఉంది అని చూపించారు. రైట్, బాగుంది. నెక్స్ట్ యాస్ట్రల్ ట్రావెల్, అందరూ వెళ్ళి బొకారో ఎక్స్ప్రెస్ వెళ్ళొచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి కాకమ్మ కథలకు కాదు. శంబాలా గ్రామం, హిమాలయ, ఆఫ్ఘనిస్తాన్ అని ఒకడు, ఏంటి అన్ని శివపార్వతులు భోజనాలు పెడతారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ దీస్ పీపుల్ ప్రీచింగ్? సో బొకారో ఎక్స్ప్రెస్ వెళ్తుంది. పుందాక్ రైల్వే స్టేషన్ పేరు. చక్కగా మనం టాటా స్టీల్స్ అదంతా దాటుతాము, బొకారో దాటుతాము. రాంచీకి 220 కిలోమీటర్లు. దీనికి ఆనంద్ మార్గ్ సాధువులను ఎవరిని సంప్రదించినా మీకు వాళ్ళు తీసుకెళ్తారు. 2 టైమ్స్ జరుగుతుంది ఇయర్లీ ధర్మ మహాసమ్మేళనని. ఆ ధర్మ మహాసమ్మేళనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్లో హైదరాబాద్లో ఆశ్రమం ఉంది, అక్కడ ఒక స్వామీజీ ఇన్ఛార్జ్. ఇలా 10,000 మంది స్వామీజీలను తయారు చేశారు. బాగుంది. యాస్ట్రల్ ట్రావెల్ అనేటటువంటిది అంటే అర్థం ఏమిటంటే ఒక బైక్ మీద ఒక 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళుతుంటే అప్పటికే ఎగిరిపోతూ ఉంటాం మనం. ఓకే, 120 కిలోమీటర్ స్పీడ్తో ఎవడైనా తీసుకెళ్తున్నాడంటే వెనకాల మనం కూర్చుంటే ఎగిరిపోతాం మనం. కారులో కొద్దిగా పర్లేదు, అటు ఇటు ఊగుతూ ఉంటుంది కారు, ఒక 150 140 పెట్టేస్తే. అంటే స్పీడ్ అనేటటువంటిది మన బాడీ కొంత స్పీడ్ వరకే పర్మిషన్ ఇస్తుంది. అదే ఫ్లైట్లలో 800 కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళిపోతాం 1 అవర్కి టక్ కేంపేజ్తో. సో ఈ విధంగా మరి బాడీకి ఉండదు. కాబట్టి హ్యూమన్ బాడీతో మైథలాజికల్ స్టోరీలో ఏం చెప్పారంటే అక్కడ చెప్పినటువంటి వీళ్ళు చెప్పేది విష్ణుయాస. అప్పుడు మనకున్నటువంటి వైవస్వత మనువు విష్ణుయాస పండితుడిగా పుడతాడు, బ్రాహ్మణుడుగా. అలాగే ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతి అనేటటువంటి ఆవిడగా పుడుతుంది. వాళ్ళకి జన్మలుగా నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి వాళ్ళ కడుపున జన్మిస్తూ ఉన్నాడు. కాబట్టి కల్కి అవతారంలో మళ్ళీ వాళ్ళ కడుపున పుడతానన్నారు. పుట్టేది పుందాగ్ స్టేషన్లో, ఆ పుందాగ్ ఆనందనగర్లో అనమాట. శంబాలా గ్రామం అంటారు. శంబాలా గ్రామంలో ఇది కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది, భాగవతంలో చెప్పబడింది, గర్గ సంహితలో చెప్పబడింది. ఇవన్నీ కూడా సరే, బాగుంది. అప్పుడు ఈ యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి? సూక్ష్మ శరీరంతో బయటికి రావాలి. ఎవరు వెళ్ళగలుగుతారండి సూక్ష్మ శరీరం? మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. సాక్షాత్తు మనస్సు అంత స్పీడ్తో, థాట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ థాట్, స్పీడ్ ఆఫ్ వర్డ్ వాక్, స్పీడ్ ఆఫ్ మైండ్ యొక్క మనోజవం, ఈ స్పీడ్తో మనకి వెళ్ళగలుగుతాడు ఆంజనేయ స్వామి. తన కుమారుడైనటువంటి మకరధ్వజుడితో కలిసి పాతాళ లోకానికి మనకి బేటు ద్వారకా అని మనకి గుజరాత్లో ఉంది, అక్కడ క్రిందకి వెళ్తారు. బాగుంది. మరి ఈ యాస్ట్రల్ ట్రావెల్ అనేటటువంటిది దీంతో వెళ్ళాలి అని కల్పితం కాదంటే, మనం వెళ్ళాలి ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే వెళ్ళిపోయాం. సో ఆ యాస్ట్రల్ ట్రావెల్తో అంటే మనము ఆ తాదాత్మ్యం చెందాలి. మనము ఈ యొక్క శంబాలా గ్రామం దానికి వెళ్ళాలి అంటే స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉండాలి. స్పిరిచువల్ మాస్టర్స్ అంటే ఎవరండి? స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, మహావతార్ బాబాజీ, రజనీకాంత్ వెళ్తూ ఉంటాడు చూసారా అది. తర్వాత మళ్ళీ ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, రమణ మహర్షి, దత్తాత్రేయ స్వామి వారి 2వ అవతారమైనటువంటి నరసింహ సరస్వతుల వారు, ఇలా అన్నమాట.
ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే ఆస్ట్రల్ ట్రావెల్ మనం చేయగలుగుతాం. అంతేగాని మన ఆత్మ మనం పీకేసుకొని వెళ్ళిపోయి హిమాలయాల అవతల వెళ్ళిపోయి పార్వతులు భోజనాలు పెట్టేస్తే తినేసి వచ్చేసి అంత సీన్ ఏం లేదు. ఎవరు చెప్పిన ఇవన్నీ సొల్లు కబుర్లు అనమాట. కాబట్టి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి గురువుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లా చెప్తే ఎట్లా, రాంగ్ గైడ్ చేస్తే ఎట్లా? సో ఇవి పెర్సెప్షన్ ఉండాలి. ఇప్పుడు అబద్ధాలతో ఇప్పుడు రాముడు అయోధ్యలో పుట్టలేదంటే కుదరదు, రాముడు దేవుడు కాదంటే కుదరదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్, లాజికల్లీ ప్రూవ్డ్, రేషనల్లీ ప్రూవ్డ్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్తో ఉంటుంది. సో ఈ శంబాలా గ్రామంలో మనము 4th డైమెన్షన్లో ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఎలా వెళ్ళాలంటే గురువుల యొక్క అనుగ్రహం. దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్ళలేరు, పక్కన ఉన్న గాణగాపురం వెళ్ళండి చూస్తాను. దత్తాత్రేయుడు ఆజ్ఞాపిస్తే జగద్గురువు అయినటువంటి హరిహర బ్రహ్మ విష్ణు బ్రహ్మ స్వరూపము, శివస్వరూపం దత్తాత్రేయుడు ఆజ్ఞ ఉంటే కనుక అడుగు పెట్టలేరు అది. సో అలా